సంవత్సరంలో కేవలం 7 రోజులు మాత్రమే ఓపెన్ ఉండే ఈ టెంపుల్. ఆటోమేటిక్గా ఫస్ట్ డే డోర్స్ ఓపెన్ అయ్యి 7th డే క్లోజ్ అయిపోయే ఈ టెంపుల్ సాతేరి అమ్మవారి టెంపుల్. ఇది హాంకాంగ్ కార్వార్లో ఉందన్నమాట. మనం కూడా ఎలాగో కార్వార్లో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. హలో గైస్, మై నేమ్ ఇస్ మోహన్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనున్న దగ్గర నుంచి గేట్ వరకు సైకిల్లో వెళ్ళి అక్కడి నుంచి ఆటో పట్టుకొని కార్వార్కి వెళ్ళి కార్వార్లో బస్ ఎక్కాలన్నమాట. हम किधर जा रहे भाई? हम किधर जा रहे? जगह का नाम क्या है? पता नहीं. कल का व्लॉग में आएगा. खुश हो मेरा फर्स्ट व्लॉग में पार्ट लेने के लिए? क्या बात है? मेरा फर्स्ट व्लॉग चालू है? हाँ, ओके. पार्ट लेने के लिए खुश हो? कांग्रेस बोल दो ना मेरे को. कांग्रेस कांग्रेस. ऑल दी बेस्ट. ऑल दी बेस्ट. हाँ, मिलते हैं. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ సర్కిల్. ఇదే సాతేరి అమ్మవారికి వెళ్ళడానికి బస్సెస్ ఉండే ప్లేస్. అక్కడక్కడి నుంచో కార్లు వేసుకొని బస్సులు వేసుకొని గోవా నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి అందరూ వస్తుంటారు అనమాట ఈ 7 days కోసం. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్, శ్రీ సాతేరి సంస్థాన్.
ఇప్పుడే లైన్లోకి ఎంటర్ అయ్యాం గైస్. ఎప్పుడు రిటర్న్ అవుతామో తెలియదు. టైం ఇప్పుడు 5 o'clock అవుతుంది. వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి రికార్డ్ చేయలేకపోయాను గైస్. 4 hours later. ఇప్పుడు టైం 9:01 అవుతుంది అనమాట. ఇప్పుడు అయింది గైస్ దర్శనం. అదనమాట సంగతి. రూమ్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. దర్శనం అయ్యేసరికి లాస్ట్ బస్ వెళ్ళిపోయింది అనమాట. ఈయనే దగ్గరుండి నన్ను కార్వార్ వరకు డ్రాప్ చేశారు. నేవల్లో పనిచేస్తారంటే అతను పరశురామ్ నాయక్ అని లైన్లో పరిచయం అయ్యారు అనమాట. ఈయన చాలా హెల్ప్ చేశారు గైస్. ఇంతసేపు అయిందనమాట వెళ్ళి రావటానికి. సో సక్సెస్ఫుల్గా జర్నీని అయితే కంప్లీట్ చేసుకున్నాం. అమ్మవారు అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఫ్యాబులస్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ 7 days ఎప్పుడంటే కరెక్ట్గా మన వినాయక చతుర్థి వస్తుంది కదా. చతుర్థి వచ్చిన 4 days తర్వాత ఆ సెవెంత్ డేలో ఫస్ట్ డే స్టార్ట్ అవుద్ది అనమాట. ఆ 7 daysలో సో మీరు కూడా ఆ టైంలో జర్నీ ప్లాన్ చేసుకొని హ్యాపీగా రూమ్ ఒకటి బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి విజిట్ చేసి సతేరి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. మళ్ళీ ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. So please subscribe, whatever.